ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం రండి. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అని ఇచ్చారు. కిసాన్ సభల గురించి వాటి ఫౌండర్లు ఎవరు అన్నది చూడండి. బీహార్ కిసాన్ సభ స్థాపకుడు స్వామి సహజానంద, పంజాబ్ కిసాన్ సభ స్థాపకుడు సోహన్ సింగ్ జోష్, గుజరాత్ కిసాన్ సభ గౌరీ శంకర్ మిశ్రా, అవధ్ కిసాన్ సభ స్థాపకుడు బాబా రామచంద్ర గుహ. మీకు ఆన్సర్ తెలిసినట్టుంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక్కడ ఆన్సర్ గుజరాత్ కిసాన్ సభ స్థాపకుడు గౌరీ శంకర్ మిశ్రా కాదు, ఇందులాల్ ఎగ్యాన్ సరికాని జత కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వార్ధా విద్యా విధానంను 1937లో రూపొందించారు. సరైనవి అడిగారండి. వార్ధా విద్యా విధానం గాంధీజీ భావాలకు అనుగుణంగా రూపొందించారు. వార్ధా విద్యా విధానంకు గల మరొక పేరు నయీ తాలీం. ఇక్కడ సరైనవి అడిగారు. ఇవి మూడు సరైనవే. ఓకే, గుర్తుంచుకోండి, ఇవి మూడు సరైనవే. ఆప్షన్ 1 అవుతుంది ఇక్కడ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది నిర్మాణాలు చక్రవర్తులను తెలుపు జతలలో సరి కానిది అడిగారు. గుర్తుంచుకోండి, ఎవరి కాలంలో ఏమేం కట్టారు అన్నది. బులంద్ దర్వాజా అక్బర్, ఇబాదత్ ఖానా షాజహాన్, జాస్మిన్ ప్యాలెస్ షాజహాన్, ఢిల్లీలో మోతీ మసీద్ ఔరంగజేబ్ అని ఇచ్చారు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇక్కడ ఆన్సర్ వచ్చి సరికానిది అడిగారు కదండి, ఆప్షన్ 2 అవుతుంది. ఇబాదత్ ఖానా అన్నది షాజహాన్ కట్టలేదు, అక్బరే కట్టారు. ఇక్కడ ఏం చర్చించేవారండి, అన్ని మతాల వారు పండితులు వచ్చి ఇక్కడ చర్చించేవారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జతపరచండి, మ్యాచింగ్ ఇచ్చారు. సాధారణ పేరు, వారి అసలు పేర్లు ఏంటి అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేసుకోండి మీరు. ఇక్కడ ఆన్సర్ విక్రమ్జిత్ అసలు పేరు హేము, ఉస్తాద్ అహ్మద్ అసలు పేరు మనకి రానామల్, తాన్సేన్ అసలు పేరు రామ్ తాన్ పాండే, బీర్బల్ అసలు పేరు మహేష్ దాస్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 3 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి అని అడిగారు. సరైనవి ఆప్షన్ ఏ, గుప్తానంతరం వర్మ అనువంశం కామరూప అస్సాంను రాజధానిగా చేసుకుని పరిపాలించెను. వర్మ వంశంలో మొదటివాడు పుష్యవర్మ కాగా చివరివాడు భాస్కర వర్మను లార్డ్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడ సరైనవి అడిగారండి. ఈ మూడు సరైనవే. మనం ప్రతి టాపిక్ని కవర్ చేస్తున్నాం చూడండి. సో ఆప్షన్ 4 వచ్చి ఆన్సర్. 3 కరెక్టే, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా సరైనవి గుర్తించండి అని అడిగారు. గుప్తుల యొక్క మొదటి రాజధాని వైశాలి, గుప్తుల రెండవ రాజధాని ఉజ్జయిని. ఇది సాంస్కృతిక మరియు సాహిత్య కేంద్రంగా కూడా ఉన్నది. అలానే ఆప్షన్ సి వచ్చి ఉజ్జయిని రెండవ రాజధానిగా చంద్రగుప్త 2 కాలంలో మారింది అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఏంటవుతుంది అంటే ఆప్షన్ ఏ రాంగ్ అండి. ఎందుకంటే మొదటి రాజధాని వైశాలి కాదు, పాటలీపుత్ర. రిమైనింగ్ 2 కరెక్టే. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానలో సరైనవే కనుగొనండి అన్నారు. ఆప్షన్ ఏ, కర్ణాటకలోని శ్రావణ బెలగొలలో వృషభనాథుని కుమారుడైన గోమటేశ్వర విగ్రహం ఉన్నది. సెకండ్ ఆప్షన్, ఈ గోమటేశ్వర విగ్రహాన్ని 10వ శతాబ్దంలో పశ్చిమ గాంగరాజు 4వ రాచమల్లుని మంత్రి చాముండరాయ ప్రతిష్ఠించాడు. మౌంట్ అబూలోని దిల్వరా దేవాలయాలు జైన శిల్పకళకు తార్కణాలు అనిచ్చారు. ఇక్కడ ఈ 3 కరెక్టేనండి, గుర్తుంచుకోండి, ఈ 3 కరెక్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఆర్య దేవతలలో సరికాని జతను గుర్తించండి అన్నారు. ఇక్కడ చూసారు కదా సరికాని. ఆప్షన్స్ చూద్దాం. సావిత్రి కాంతి దేవత, మారుత్ పిడుగుల దైవము, ఇంద్రుడు యుద్ధ విజయదేవుడు, ఉషస్ అరణ్యాల దైవము అని ఇచ్చారు. ఇక్కడ సరికానిది ఏది అంటే ఆప్షన్ 4 అండి, ఉషస్. ఎందుకంటే ఉషస్ అంటే డాన్, గాడెస్ ఆఫ్ డాన్ అంటారు. ఉదయంకి దేవుడిగా పరిగణిస్తారు. సో ఇలా చూసారా, మీరు జస్ట్ 3 minutesలో 10 క్వశ్చన్స్ని మనం కవర్ చేసాం. 10 అంటే ఎన్నో ఆప్షన్స్ చదివాం. ఇలానే ఇండియన్ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ అన్ని సబ్జెక్టులను కవర్ చేద్దాం. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా నేను వీడియోని క్వశ్చన్లు అయితే చేస్తాను. ఖచ్చితంగా 1 మార్క్ అటెంప్ట్, అంటే ఒక్కొక్క వీడియో నుంచి చాలా చిన్న వీడియోలు 3 to 4 minutes వీడియోలో 10 to 15 క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేద్దాం. ఖచ్చితంగా ఒక 1 మార్క్ వచ్చేటట్టు చూసుకుందాం. ఓకేనా అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.